హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. రీసెంట్గా మనకి December 6, 2025లో రాజ్యసభ మనకి నేషనల్ కమిషన్ ఫర్ మెన్స్ బిల్ 2025 అనే చట్టంని ప్రవేశపెట్టడం జరిగిందండి. బట్ ఏంటంటే ఆ చట్టం ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. ఆ చట్టం మనకి ఇంకా చట్టబద్ధంగా ఇంకా ఆమోదయోగ్యం అయితే కాలేదు. బట్ ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే పురుషుల సమస్యల పరిష్కారానికి అండ్ వాళ్ళకి ఈక్వల్ రైట్స్, ప్రతి ఒక్క దాంతో చట్టంలో కూడా వాళ్ళకి లేడీస్తో పాటు ఈక్వల్ రైట్స్ ప్రతి దాంతో కూడా ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశము అండ్ వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ చట్టంని ఆమోదించడం అనేది జరిగిందండి. చాలామంది ఏంటంటే 498A కేసులని మిస్యూజ్ చేసి ఆడవాళ్ళు భర్తలని మెంటల్గా టార్చర్ చేస్తూ వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకెళ్తున్నారండి. సో వాళ్ళు ఇలా ఆత్మహత్యలు తగ్గించడానికి మెన్స్కి కూడా న్యాయం జరగాలి. సో వాళ్ళు లేడీస్కి అయితే ఎలాంటి సపరేట్ చట్టాలు ఉన్నాయో సో జెంట్స్కి అంటే మగవాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ప్రత్యేకమైన వాళ్ళ ప్రొటెక్షన్ కోసము ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే మనకి December 6, 2025లో నేషనల్ కమిషన్ ఫర్ మెన్స్ బిల్ 2025ని ఆమోదించడం జరిగిందండి. బట్ ఏంటంటే ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా పూర్తిగా చట్టబద్ధంగా ఆమోదించబడలేదు. మేబీ అది చట్టబద్ధం అయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.